హాయ్ గాయ్స్, షారూక్ ఖాన్ మంచి యాక్టరే, కానీ జవాన్ లాంటి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ కి ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వడం చాలా రాంగ్ అండ్ హీఈస్ అన్డిజర్వింగ్. స్వదేశ్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు రావాలి భయ్యా, కానీ ఆ ఇయర్ హమ్ తుమ్ అనే సినిమాలో సేఫ్ అలీ ఖాన్ నటించాడు. సో సేఫ్ అలీ ఖాన్ కి ఆ ఇయర్ నేషనల్ అవార్డు ఇచ్చారు ఫర్ ద బెస్ట్ యాక్టర్. హమ్ తుమ్ ఒక రొమాంటిక్ కామెడీ మూవీ భయ్యా, కానీ సేఫ్ అలీ ఖాన్ కి అవార్డు ఎందుకు ఇచ్చారంటే షర్మిలా టాగోర్, సేఫ్ అలీ ఖాన్ వాళ్ళ మదర్, సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ ఉండే ఆమె ఇన్ఫ్లుయెన్స్ వాడి సేఫ్ అలీ ఖాన్ కి నేషనల్ అవార్డు ఇప్పించింది. హమ్ తుమ్ సినిమాలో సేఫ్ అలీ ఖాన్ పొడిచిందేం లేదు, అదొక రొమాంటిక్ కామెడీ అని చెప్పాను కదా. రొమాంటిక్ కామెడీలో పర్ఫామ్ చేయడానికి అంత స్కోప్ ఏ ఉంటుంది, కానీ డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ మదర్ హీ గాట్ దట్ అవార్డ్. చాలా అన్ఫేర్ ఇది. ఆ టైం కి పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది, చాలా డిస్కషన్ కూడా జరిగింది. కట్ చేస్తే 2023 ఇయర్ కి నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. ఆ ఇయర్ లో జవాన్ సినిమాలో పర్ఫార్మెన్స్ కి షారూక్ ఖాన్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. దానికి రీజన్ ఏంటంటే అశుతోష్ గవారికర్ ఎవరైతే స్వదేశ్ సినిమా డైరెక్టర్ ఉన్నారో దానిలో షారూక్ ఖాన్ హీరో, ఆయన చైర్పర్సన్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్స్ నేషనల్ అవార్డ్స్ 2023. జవాన్ సినిమా పర్ఫార్మెన్స్ కి షారూక్ ఖాన్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం చాలా అన్ఫేర్. స్వదేశ్ ఇంకా చక్దే లాంటి సినిమాలకి అవార్డు వచ్చింటే చాలా హ్యాపీగా ఉండేది అండ్ వెరీ డిజర్వింగ్. బాటమ్ లైన్ ఏంటంటే భయ్య, షారూక్ ఖాన్ మంచి యాక్టరే, కానీ జవాన్ సినిమాకి ఆయనకి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రావడం హాస్యాస్పదంగా ఉంది. విక్రాంత్ మసీ డిజర్వ్డ్ సోలో అవార్డ్ ఫర్ 12th ఫెయిల్ మూవీ. మీ థాట్స్ ఏంటి కామెంట్ చేయండి. నిన్న నైట్ నిత్యా మేనన్, విజయ్ సేతుపతి సార్ మేడం సినిమా చూశాను, దాని రివ్యూ కూడా పెడతాను. సో జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.